నేటికి సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు చిన్న చూపు, వివక్షకి గురవుతున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన జాతి కోసం, సమస్యల పరిష్కారం కోసం అందరం పోరాడాలన్నారు. ఉద్యోగులు, విద్యావేత్తలు జాతికి మార్గదర్శకం కావాలన్నారు. రవీంద్రభారతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. హక్కుల సాధన కోసం అంబేద్కర్ ఓ దారి చూపించారని, ఆ మార్గంలో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు మంత్రి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే సంవిధానం గురించి మనందరికీ ఈరోజు ఒక దారి చూపించిండు అంబేద్కర్ గారు, దాని గురించి మనం మాట్లాడదాం. సంవిధానాన్ని మనం రక్షించుకుందాం, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వారు ఎన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టుకున్నందుకు మీకు అభినందన చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు వారు నిరంతరం ఈ సెక్షన్స్కి పోరాటం చేస్తూ సమస్యలు రేజ్ చేస్తూ వారు ఎప్పుడు కూడా నేను పొద్దున పూట 5 గంటలకు లేచినప్పుడు కూడా ఆయనకు ఒక మెసేజ్ ఉంటుంది, సార్ ఇక్కడ ఎట్లా ఉన్నది, మనం ఇట్లా చేయాలని చెప్పి. అంటే ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం మన వాళ్ళ కోసం ఏదైతే మహేశ్వర్ రాజు గారు చేస్తున్నారో, దాని తర్వాత మన ఉదిత్ రాజు గారు, నిజంగానే నేను వారితో మొదటిసారి కలిసినాను, కానీ వారి గురించి చాలాసార్లు విన్నాను. వారు కూడా నిరంతరం ఒకటే ఒక పోరాటం, మన ఎంప్లాయీస్ని, మన ఉద్యోగస్తులను ఎట్లా కాపాడాలి, ఏదైతే వివక్ష అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉందో ఈ వివక్ష వ్యతిరేకంగా ఎట్లా కొట్టాడాలి. అంటే మనం అందరం బలంగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు, యూనిటీగా ఉన్నప్పుడు ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు. మనం ఎప్పుడైతే అంబేద్కర్ గారి దారిలో ఉంటామో మనకు ఆ బలం ఉంటుందన్నమాట కొట్లాడడానికి. సో నేను మీ అందరికి కూడా వారు ఉదిత్ రాజు గారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగస్తులకు, దళితులకు, ఎస్సీ, బీసీ, మైనారిటీస్, మహిళల గురించి నిరంతరం పోరాడుతున్నారో మనం కూడా వారిని చూసి నేర్చుకోవాలని చెప్పి మీ అందరికి కూడా అనుకుంటున్నాను. జేబీ రాజు గారు 86 సంవత్సరాలు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడైనా దళితుల మీద, అణిచికి వేసిన ప్రజలపైన ఏదైనా అన్యాయం అయినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజులలో మన జేబీ రాజు గారు. ఎందుకంటే వారు వచ్చి మా నాన్నగారితో కొట్లాడేవారు, సార్ ఇట్లా అయింది ఇక్కడ, మనం కొట్లాడదాము, మనం పోదాము అని చెప్పి. అంటే వారు మనం ఒక విషయం ఆలోచించాలి, వారు కేవలం ఒక ఆల్ ఇండియా రేడియోలో ఎంప్లాయీ, కానీ వారి సమయం తీసుకొని లేదు నా ప్రజల గురించి నేను కొట్లాడతాను ఏది ఏమైనా కానీ. అంటే ఈ త్యాగం ఏదైతే వారు చేశారో మనం అందరం కూడా గుర్తించుకొని మనం ఎందుకు చేయొద్దు, మనం కూడా కొంచెం చేద్దామని చెప్పి ఆ ఆలోచన రావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. నిజంగానే నేనైతే పెద్ద ఫ్యాన్ అన్నమాట జేబీ రాజు గారు. ఎందుకంటే నేను చూసినాను చాలాసార్లు విషయాలు, ఏ చెండూరులో గొడవ అయినప్పుడు మా నాన్నగారు ఫోర్స్ చేసి తీసుకువెళ్ళారు, అన్ని చోట్ల కూడా జేబీ రాజు గారు ఉన్నారు. అంటే మనము కూడా నేర్చుకోవాలి, ఇలాంటి సంఘటన అయినప్పుడు నిజంగానే ఇది ఒక మంచి విషయము, మనం ఎందుకు చేయవద్దని చెప్పి ఆ ఆలోచనతో మనము ముందుకు వెళ్ళాలి.